Hello, my dear students, and all my non nursing viewers. Welcome back to my channel, Nursing Tutorials. హలో మై డియర్స్, నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా, నెక్స్ట్ అప్డేట్ చేయబోయే ప్రతి క్లాసెస్ అండ్ ప్రతి వీడియోస్లో సెమిస్టర్ని మెన్షన్ చేస్తాను అని చెప్పి. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పార్ట్ 13 very short answer questions from OBG BSc Nursing third years semester 6, and this is OBG 1. Okay, OBG 2 ఉంటాయి కదా, 1 and 2, this is 1. ప్రీవియస్ అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ కూడా ఓబీజీ 1 సెమిస్టర్ 6కి సంబంధించినవే. ఓకే, ఇక పైన మాత్రం కంపల్సరీ ప్రతి వీడియోలో అయితే ఇక ఉంటుంది. ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ 5 క్వశ్చన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 48 టు ఎండింగ్ విత్ 52. See one by one. First, define subinvolution of uterus. Next, list down ways to prevent neonatal infections. Next, mention structure of umbilical cord. Next, indications for vaginal examination. And the last question is define show. If you clear about this, move to next slide to start our discussion. Our first question is define subinvolution of uterus. Here I have given you definition along with causes of subinvolution of uterus. Now see the definition. Subinvolution of the uterus refers to the delayed or incomplete return of the uterus to its normal size and condition after childbirth. Normally, the uterus gradually shrinks and returns to its pre-pregnancy size within about 6 weeks of postpartum. In subinvolution, this process is slower than expected. Causes of subinvolution of uterus: retained products, uterine infection, over-distension of uterus, prolonged labor or difficult labor, incomplete emptying of the bladder, poor maternal health or anemia, and the last cause is lack of breastfeeding. Now we'll discuss సబ్ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్ అంటే ఏంటి అని అంటే, ఆఫ్టర్ డెలివరీ, ఓకే, చైల్డ్ బర్త్ తర్వాత పోస్ట్ పార్టమ్ పీరియడ్ అరౌండ్ 6 వీక్స్ టైంలో అయితే యూట్రస్ నార్మల్ సైజ్కి అయితే రిటర్న్ అవుతుంది. సో ఇలా రిటర్న్ అయ్యేది 2 టైప్స్. ఒకటి ఇన్వల్యూషన్ అండ్ నెక్స్ట్ సబ్ ఇన్వల్యూషన్. ఇన్వల్యూషన్ వచ్చేసరికి నార్మల్లీ 6 వీక్స్లో యూట్రస్ నార్మల్ సైజ్కి రిటర్న్ అయిపోవడం. బట్ సబ్ ఇన్వల్యూషన్ వచ్చేసరికి ఏంటంటే సరిగ్గా యూట్రస్ అనేది నార్మల్ సైజ్కి అయితే రిటర్న్ అవ్వదు. దాన్నే ఇక్కడ డెఫినేషన్లో బ్రీఫ్గా అయితే చెప్పారు. ఓకే, నెక్స్ట్ సి కాజెస్ ఆఫ్ సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్. కాజెస్ వచ్చేసరికి ఫస్ట్, రిటైన్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ మీన్స్ ప్లసెంటల్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ మెంబ్రెయిన్. సో ఈ ప్లసెంటల్ ఫ్రాగ్మెంట్స్ లేదా మెంబ్రెయిన్స్ అనేవి యూట్రస్లో రిటర్న్ అయిపోవడం వల్ల అయితే ఈ కండిషన్ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్, యూట్రైన్ ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రైటిస్. ఇక్కడ ఏమవుతుంది, ఎండోమెట్రియల్ లేయర్ ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ కండిషన్ కూడా దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్. నెక్స్ట్, ఓవర్ డిస్టెన్షన్ ఆఫ్ యూట్రస్. ఈ ఓవర్ డిస్టెన్షన్ ఆఫ్ యూట్రస్ ఎందుకు అవుతుంది అని అంటే, హ్యావింగ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హైడ్రోమ్నియాస్. ఓకే, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అండ్ హైడ్రోమ్నియాస్ వల్ల అయితే యూట్రస్ అనేది ఓవర్ డిస్టెండెడ్ అయి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఏ కాజ్ ఆఫ్ సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్. నెక్స్ట్, ప్రొలాంగ్డ్ లేబర్ ఆర్ డిఫికల్ట్ డెలివరీ. డెలివరీ అనేది అంటే లేబర్ ప్రాసెస్ అనేది ప్రొలాంగ్ అయినా లేదా డిఫికల్ట్ అయినప్పుడు ఈ టైప్ ఆఫ్ కండిషన్ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్, ఇన్కంప్లీట్ ఎంప్టీయింగ్ ఆఫ్ ద బ్లాడర్. నెక్స్ట్, పూర్ మెటర్నల్ హెల్త్ ఆర్ ఎనీమియా. ఇఫ్ మదర్స్ చాలా ఎనిమిక్గా ఉన్నప్పుడు లేదా పూర్ మెటర్నల్ హెల్త్ ప్రెగ్నెన్సీ టైంలో పూర్ మెయింటెనెన్స్ అండ్ పూర్ ప్రోగ్నోసిస్ ఉన్నప్పుడు కూడా ఈ కండిషన్ అయితే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కాజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎందుకు తక్కువ అవుతుంది? బికాస్ ఉమెన్ బాడీలో ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం ఇన్సఫిషియంట్ అయినప్పుడు లేదా తక్కువ అవుతుంది లేదు రిలీజ్ అవ్వట్లేదు అన్న టైంలో ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువ అవుతుంది అని అంటే కాజ్ ఏంటి? లెస్ రిలీజింగ్ ఆఫ్ ఆక్సిటోసిన్. సో ఈ లెస్ రిలీజింగ్ ఆఫ్ ఆక్సిటోసిన్ దేనిలో రిజల్ట్ చేస్తుంది అని అంటే కాంట్రాక్షన్ ఆఫ్ యూట్రస్ని స్లో చేస్తుంది. సో ఈ యూట్రస్ని ఇలా కాంట్రాక్షన్ అనేది స్లో చేయడం వల్ల ఇండైరెక్ట్లీ ఇట్ వాజ్ రిజల్టింగ్ ఇన్ సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్.
ఓకే. అర్థమైంది కదా! ఇక్కడ రిలేషన్ ఏంటి అనేది. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తక్కువ అవ్వడం కూడా సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్‌కి ఒక కాజ్. ఎందుకు అనంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు తక్కువ అవుతుంది? ఆక్సిటోసిన్ రిలీజింగ్ అనేది తక్కువైనప్పుడు. సో, ఈ ఆక్సిటోసిన్‌ని అసలు యూట్రస్ నార్మల్ సైజ్‌కి లేదా కాంట్రాక్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యే హార్మోన్ కదా! ఆ హార్మోనే తక్కువ అవుతుంది అనంటే ఆటోమేటిక్‌గా యూట్రస్ నార్మల్ సైజ్‌కి రావడానికి కూడా డిలే అవుతుంది. సో, ఇప్పుడు అర్థమైందా మీకు? Why the breastfeeding is a cause of subinvolution of uterus. My dears, did you understand? జస్ట్ చాలా సింపుల్‌గా అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత యూట్రస్ అనేది నార్మల్ సైజ్‌కి అంటే ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్‌కి అయితే వచ్చేస్తుంది. దాన్ని మనం ఇన్వల్యూషన్ అని అంటాం. దీంట్లో సెకండ్ టైపే సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్. సో, ఫస్ట్ ఇన్వల్యూషన్‌లో నార్మల్ సైజ్‌కి రిటర్న్ అయిపోతుంది అరౌండ్ 6 వీక్స్‌లో. సెకండ్ టైప్ సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్‌లో నార్మల్ సైజ్‌కి రిటర్న్ అవ్వదు. ఇన్‌కంప్లీట్‌గా అయితే రిటర్న్ అవుతుంది. ఓకే. దీనికి కాజెస్ వచ్చేసరికి ఏదైనా రిటర్న్డ్ కన్సెప్షనల్ ప్రొడక్ట్స్ లైక్ ప్లసెంటల్ ఫ్రాగ్మెంట్స్, మెంబ్రేన్స్ ఉండిపోయినా, లేదు డెలివరీకి ముందు బ్లాడర్ అనేది ఫుల్ ఎంప్టీ లేకపోయినా, యుట్రైన్ ఇన్ఫెక్షన్ అంటే ఎండోమెట్రియల్ లేయర్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ప్రొలాంగ్డ్ లేబర్ ప్రాసెస్ అనేది ప్రొలాంగ్ అయినా, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువైనా, మెటర్నల్ ప్రెగ్నెన్సీ టైంలో పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ మెటర్నల్ హెల్త్ ఇవన్నీ సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్‌ని కాజ్ చేస్తాయి. ఓకే. మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. So, our next question is list down ways to prevent neonatal infections. Here I have given you some of the ways. మీలో ఎవరికైనా నియోనేటల్ ఇన్ఫెక్షన్స్ లేదా పీడియాట్రిక్ వార్డ్స్‌లో పోస్టింగ్ అయిన వాళ్ళకి ఎలా ప్రివెంట్ చేస్తారు? ఏంటి? ఇన్ బిఫోర్ ఈ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందే తెలుసుంటే నాకైతే కమెంట్స్ చేయండి. సో, మీ నుంచి ఇంకా ఎవరైనా నార్మల్ నర్సింగ్ చదువుతున్న వాళ్ళు కావచ్చు, లేదా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, నాన్ నర్సింగ్ వాళ్ళు ఎవ్రీవన్ షుడ్ నో ఫ్రమ్ యూ. నర్సింగ్ వాళ్ళైతే ప్రాక్టికల్ పర్పస్ ఆర్ థియరిటికల్ పర్పస్, లేదు హోమ్ సైడ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఓన్ బేబీస్‌ని కేర్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో, మీలో ఎవరికైనా ఇంకా ఇక్కడ ఇచ్చిన లిస్ట్‌లోవి కాకుండా ఇంకా ఏవైనా వేస్ తెలుసుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నౌ సీ ద వేస్ to prevent neonatal infections. First, clean and safe delivery practices. Next, hand hygiene. Early and exclusive breastfeeding. Maternal screening and treatment. Proper cord care. Immunization. Avoid crowding and exposure to sick individuals. Next, clean feeding practices, regular monitoring and early detection. And the last one is prophylactic treatment. So, these are the ways to prevent neonatal infections or infections in neonates. ఫస్ట్ వన్ ఏంటి? క్లీన్ అండ్ సేఫ్ డెలివరీ ప్రాక్టీసెస్. డ్యూరింగ్ లేబర్ ఆర్ డెలివరీ ప్రాసెస్లో ఏంటంటే మన చుట్టూ ఉండే ఎక్విప్మెంట్ ఏదైతే మనం ఆ డెలివరీ ప్రాక్టీస్‌కి యూజ్ చేస్తున్నామో ఎక్విప్మెంట్ కావచ్చు, ఇన్‌స్ట్రుమెంట్ కావచ్చు, ఓకే. వాడే థింగ్స్ కావచ్చు. ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్, క్లీన్ అండ్ హైజీనిక్. నెక్స్ట్, హ్యాండ్ హైజీన్. So whenever you are going to touch a baby, you have to wash your hands. Okay, before touching the baby, you have to wash your hands and handle the baby very carefully. Next, ఎర్లీ అండ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మిల్క్ అనేది ఇవ్వడానికి ట్రై చేయాలి. వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా అయితే ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్, మెటర్నల్ స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్. సో ప్రెగ్నెన్సీ టైంలోనే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లైక్ హెచ్ఐవి, సిపిల్స్, గ్రూప్ బి స్ట్రెప్టోకోకస్, లాబొరేటరీ టెస్ట్ చేయడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ప్రాపర్ కార్డ్ కేర్ అంటే అంబ్లికల్ కార్డ్ ఎలా చేస్తాము? కీప్ ద అంబ్లికల్ కార్డ్ స్టంప్ క్లీన్ అండ్ డ్రై. యూస్ యాంటీసెప్టిక్స్ ఇఫ్ రికమెండెడ్. కార్డ్ స్టంప్ ఉంటుందో దాన్ని ఎప్పుడు క్లీన్గా చూసుకుంటూ డ్రైగా ఉండేలా చూడాలి. ఎందుకంటే హ్యూమిడిటీగా ఉంటే ఇన్ఫెక్షన్ లేదా అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. నీడ్ ఉన్నా లేదంటే రికమెండెడ్ యాంటీసెప్టిక్ యూస్ చేయొచ్చు అనండి. అప్పుడు యాంటీసెప్టిక్స్ యూస్ చేసి ఇప్పటిగా అయితే కార్డ్ని క్లీన్ చేయొచ్చు. నెక్స్ట్, ఇమ్యునైజేషన్, టైమ్లీ వ్యాక్సినేషన్. ఓకే, వెంటనే పుట్టిన తర్వాత వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, విటమిన్ కే అనేది హాస్పిటల్లోనే ఇచ్చేస్తారు. ఆ తర్వాత బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్ బి ఇవన్నీ కూడా టైం టు టైం
షెడ్యూల్ ప్రకారం వాళ్ళకైతే ఇమ్యునైజేషన్ చేయించాలి. నెక్స్ట్, అవాయిడ్ క్రౌడింగ్ అండ్ ఎక్స్పోజర్ టు సిక్ ఇండివిజువల్స్. బేబీస్ని ఎక్కువ క్రౌడ్ ఉన్న ఏరియాస్ కావచ్చు, లేదంటే ఎవరైనా సిక్ ఉన్న జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్, హాస్పిటల్ అయితే మనం చాలా కేర్ఫుల్గా ఉంటాము, సిక్ ఉన్నప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకుంటాము, అసలు టచ్ చేయడానికి కూడా తొందరగా ముందుకెళ్ళాం. బట్ అకార్డింగ్ టు హోమ్ సైడ్ మనం ఏం చేయాలంటే ఓవర్ క్రౌడ్ ఉన్న దగ్గర బేబీస్ని ఉంచకూడదు, అలాగే సిక్ ఇండివిజువల్కి ఎక్స్పోజ్ చేయకూడదు, బికాస్ ఈజీగా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, క్లీన్ ఫీడింగ్ ప్రాక్టీసెస్. సో బాటిల్ ఫీడింగ్ కావచ్చు, నార్మల్గా అయినా కావచ్చు, మనం ఏంటంటే క్లీన్ ఫీడింగ్ ప్రాక్టీస్ని అలవాటు చేసుకోవాలి. ఎలా అంటే మనం బేబీస్కి మిల్క్ ఇవ్వబోయే ముందు ఏరియోలా చుట్టూ నీట్గా వైప్ చేసి ఇవ్వడము. బాటిల్స్ అయితే డైలీ 2 టైమ్స్ ఎప్పుడైతే మనం మిల్క్ ఇస్తామో ఆ టైంకి హాట్ వాటర్తో అయితే క్లీన్ చేసి మిల్క్ ఇవ్వడము, ఎప్పుడు స్టెరైల్గా ఉండడము, ఆ ఎక్విప్మెంట్ అంతా చూసుకోవాలి. నెక్స్ట్, రెగ్యులర్ మానిటరింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్స్. బేబీ యొక్క వైటల్ సైన్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. బట్ హాస్పిటల్ సైడ్ అయితే మనం చూసుకుంటాం, ఎప్పటికప్పుడు వైటల్ సైన్స్ని చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉంటాం. బట్ హోమ్ సైడ్ వచ్చేసరికి యాక్టివ్నెస్ని చెక్ చేయాలి. నెక్స్ట్, ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్స్. వీటన్నిటిని ఫాలో అయితే వీ కెన్ ఈజీలీ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ బిట్వీన్ నియోనేట్స్. ఆర్ యు క్లియర్? Move to next slide. Our next question is mention structure of umbilical cord. సో ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది నాకైతే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, బికాస్ ప్రీవియస్ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ పాటికి అర్థమై ఉంటుంది. అంబ్లికల్ కార్డ్ గురించి అయితే ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు అయితే డిస్కస్ చేశాను, బికాస్ దిస్ ఈజ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. మోస్ట్ రిపీటెడ్ కదా, ఎన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నారు అని అనుకోవద్దు. ఎన్ని వేస్లో అయితే అడుగుతారో, ఏదైతే మీకు ఇంపార్టెంట్ వేస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. అందుకే ఇన్ని టైమ్స్ ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, సీ ద డెఫినేషన్. ద అంబ్లికల్ కార్డ్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ that connects the developing fetus to the placenta. It serves as a lifeline between the mother and the fetus, facilitating the exchange of nutrients, gases, and waste. సో అంబ్లికల్ కార్డ్ వచ్చేసరికి ఒక ఫ్లెక్సిబుల్ అండ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్, కనెక్ట్స్ ఫ్రమ్ డెవలపింగ్ ఫీటస్ టు ద ప్లసెంటా. ఓకే, ప్లసెంటా నుంచి డెవలపింగ్ ఫీటస్కి కనెక్ట్ అయి ఉండే ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని మనం అంబ్లికల్ కార్డ్ అని అంటాం. ఈ కార్డ్ ద్వారా ఏంటంటే బేబీ టు మదర్కి గ్యాస్, న్యూట్రియంట్స్, వేస్ట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. నౌ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ అంబ్లికల్ కార్డ్. స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఆర్ 2 umbilical arteries, 1 umbilical vein, Wharton's jelly, amniotic epithelium. Now see 2 umbilical arteries. Generally arteries చేసే పని ఏంటి? క్యారింగ్ ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇక్కడ వచ్చేసరికి ఫీటస్ నుంచి ప్లసెంటాకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అలాంగ్ విత్ వేస్ట్ ప్రొడక్ట్స్ అయితే ఈ ఆర్టరీస్ క్యారీ చేస్తాయి. నెక్స్ట్, 1 umbilical vein. జనరలీ వెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేయడం. సో ఇక్కడ ప్లసెంటా నుంచి ఫీటస్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ న్యూట్రియంట్స్ని అయితే ఈ అంబ్లికల్ వెయిన్ క్యారీ చేస్తుంది. నెక్స్ట్, వాటన్స్ జెల్లీ. ఈ వాటన్స్ జెల్లీ గురించి అయితే ఒక క్వశ్చనే ఉంది, ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఈ వాటన్స్ జెల్లీ వచ్చేసరికి జెలాటినస్ సబ్స్టెన్స్ అన్నమాట, మ్యూకోపాలిసాక్రేట్స్తో అయితే తయారవుతుంది. ఇది బ్లడ్ వెజల్స్ చుట్టూ కవర్ అయి ఉంటుంది ఫర్ సేఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్, వేస్ట్ ప్రొడక్ట్స్, గ్యాసెస్, ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ వాటన్స్ జెల్లీ కవర్ అయి ఉండడం వల్ల ట్యూబ్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ అవుతూ ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా ట్రాన్స్ఫర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్, ఆమ్నియోటిక్ ఎపిథీలియం. సో ఇక్కడ ఆమ్నియోటిక్ ఎపిథీలియం వచ్చేసరికి అవుట్ సైడ్ ఆఫ్ ద కార్డ్ చుట్టూ కవర్ అయ్యి ఉండి ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్స్ తో అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇట్ విల్ కవర్ ద కార్డ్. ఓకే, our next question is indications for vaginal examination. సో ఇండికేషన్స్ ఫర్ వెజైనల్ ఎగ్జామినేషన్ ఏంటి అని అంటే ఇక్కడైతే నేను 10 ఇండికేషన్స్ అయితే మెన్షన్ చేశాను. మీరు ఇక్కడ నోట్స్ రాసుకోవడానికి కూడా క్లియర్గా అయితే పాయింట్స్ని పక్కనే మెన్షన్ చేసేసాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎనఫ్. మీరు ఇంకా కావాలంటే దీన్ని ఎలాబరేట్ చేసి కూడా రాసుకోవచ్చు. డిడ్ యూ నో అబౌట్ దీస్ ఇండికేషన్స్ బిఫోర్? ఎవరైనా లేబర్ రూమ్ పోస్టింగ్స్ కానీ లేదా పోస్ట్ నేటల్ వార్డ్స్, గైనిక్ వార్డ్స్ ఇలా ఎక్కడైనా పోస్టింగ్స్ అయి ఉంటే మీకు తెలిసి ఉంటుంది వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఆఫ్ వెజైనల్ ఎగ్జామినేషన్ కి అని చెప్పేసి. అలా మీరు ఎవరైనా పోస్టింగ్స్ అయ్యి ఉంటే కమెంట్స్ చేయండి, దెన్ విల్ డిస్కస్ ఇన్ కమెంట్ బాక్స్. నౌ సీ ద ఇండికేషన్ నెంబర్ 1,
అసెస్మెంట్ ఆఫ్ లేబర్ ప్రోగ్రెస్. లేబర్ స్టార్టింగ్కి ముందు ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు అయితే నోట్ చేస్తారు కదా. సో స్టార్టింగ్ లేబర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు సర్వైకల్ డైలటేషన్ ఎలా ఉంది, దాని ఎఫేస్మెంట్ స్టేటస్ అండ్ ప్రెజెంటేషన్ హౌ ఇట్ విల్ బి అనేది చెక్ చేయడానికి వెజైనల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్, ఆన్ అడ్మిషన్ ఇన్ లేబర్, డెలివరీ కోసం అడ్మిట్ అయినప్పుడు కంపల్సరీ వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తారు. నెక్స్ట్, టు రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, నథింగ్ బట్ ఆమ్నియోటమీ. నేను ఇన్స్ట్రుమెంట్స్ గురించి క్లాస్ తీసుకున్నప్పుడు ఆమ్నియోటిక్ హుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆమ్నియోటమీ ప్రొసీజర్ ఏంటి అనేది చెప్పాను. ఇక్కడైతే జస్ట్ అవుట్లైన్ మాత్రమే ఇస్తాను. మీకు కనుక ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది షేర్ చేస్తాను, మీరైతే ప్రీవియస్ వీడియోకి వెళ్ళి అయితే చూడండి. ఓకే, సో ఆమ్నియోటమీ అంటే రప్చరింగ్ ఆఫ్ ఆమ్నియోటిక్ సాక్ త్రూ ఆమ్నియోటిక్ హుక్. ఆమ్నియోటిక్ హుక్ అనేది ఉంటుంది, దాంతో ఆమ్నియోటిక్ సాక్ ని రప్చర్ అయితే చేస్తారు టు డెలివర్ ఎ బేబీ. నెక్స్ట్, బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడు ఇండ్యూస్ చేస్తారు అంటే డెలివరీ అన్నది ప్రొలాంగ్ అవుతుంది, వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ లేదా ఫోర్సెప్స్ ఇండ్యూస్డ్ డెలివరీ చేయాల్సి వస్తుంది అన్న టైంలో వెజైనల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారు. నెక్స్ట్, నెంబర్ 6, టు కన్ఫర్మ్ ఫుల్ డైలటేషన్ బిఫోర్ పుషింగ్. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఫుల్గా సర్విక్స్ అనేది డైలేట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేయడానికి అయితే వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తారు. నెక్స్ట్, నెంబర్ 7, ఆఫ్టర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్. సో బిఫోర్ రప్చరింగ్ ఆఫ్ మెంబ్రెయిన్స్, ఆఫ్టర్ రప్చరింగ్ ఆఫ్ మెంబ్రెయిన్స్ కూడా వెజైనల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారు టు చెక్ కార్డ్ ప్రొలాప్స్ ఆర్ ప్రెజెంటేషన్ చేంజెస్. కార్డ్ ప్రొలాప్స్ లేదా ప్రెజెంటేషన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేవి చెక్ చేయడానికి. నెక్స్ట్, టు అసెస్ కాజ్ ఆఫ్ వెజైనల్ బ్లీడింగ్. పర్టికులర్ రీజన్ లేకుండా బ్లీడింగ్ అవుతుంది అన్న టైంలో అయితే వెజైనల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారు. నెక్స్ట్, సస్పెక్టెడ్ ప్రీటర్మ్ లేబర్. ప్రీటర్మ్ లేబర్ ని సస్పెక్ట్ చేస్తున్నప్పుడు కూడా వెజైనల్ ఎగ్జామినేషన్ ని చేస్తారు. 37 వీక్స్ కంటే ముందే లేబర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినా వెజైనల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ టు ప్లేస్ డివైజెస్. ఇక్కడ వచ్చేసరికి సర్వైకల్ రైపనింగ్ బెలూన్ ఆర్ పెసరీ అనే డివైజెస్ నీడ్ ఉంది, ఇండ్యూస్ చేయాలి ఓకే అన్నప్పుడు కూడా వెజైనల్ ఎగ్జామినేషన్స్ అయితే చేస్తారు. And these are the indications for vaginal examinations. Move to next slide. Our last question is define show. Before starting it, ఎంతమంది ప్రెసెంట్ ల్యాబ్ రూమ్ లో పోస్టింగ్స్ అయి ఉన్నారు అండ్ ఎంతమంది ఇప్పుడు నేను చెప్తున్న క్లాసెస్ ని ఆల్రెడీ ప్రాక్టికల్ వేలో ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా నాకైతే కమెంట్స్ చేయండి. బేస్డ్ ఆన్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ పర్పస్ కి ఎలా ఉంది, ఏంటి డిఫరెన్సెస్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తాయి. నాకైతే మోస్ట్లీ ఆప్షన్ గైనిక్ చాలా అంటే చాలా ఇష్టం, బట్ నా ఇంటర్న్షిప్ లో నేను ఒక్కసారి కూడా ఆప్షన్ గైనిక్ లో పోస్టింగ్స్ అయ్యే లేను. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో మాత్రమే వార్డ్ పోస్టింగ్స్ అయి ఉన్నాము, ఆ తర్వాత అంతా ఐసీయూసే. ల్యాబ్ రూమ్స్ అయితే నేను చాలా మిస్ అయ్యాను. ఇలా ఎవరైనా అలా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటే నాకైతే కమెంట్స్ చేయండి. ఇప్పుడైతే ఇక క్లాస్ డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం. See the definition. Define show. Show is the passage of blood-stained mucus from the cervix through the vagina, occurring due to the separation of the cervical mucus plug as the cervix begins to dilate and efface in preparation for labor. జస్ట్ సింపుల్ వర్డ్స్లో అయితే చెప్తాను వినండి. షో వచ్చేసరికి బ్లడ్ స్టెయిన్ మ్యూకస్ ఫ్రమ్ ద సర్విక్స్ త్రూ ద వెజైనా. సర్విక్స్ నుంచి వెజైనాకి బ్లడ్ స్టెయిన్ మ్యూకస్ అనేది ఒక డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డైలిటేషన్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ లేబర్. అర్థమైందా లేదా లిటిల్ కన్ఫ్యూజ్డ్గా ఉందా? జస్ట్ సింపుల్గా చెప్తాను వినండి. షో వచ్చేసరికి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బ్లడ్ స్టెయిన్ మ్యూకస్. వెన్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ దిస్, ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము అని అంటే వెన్ ద సర్విక్స్ ఈస్ గోయింగ్ టు డైలేట్ యాజ్ ఎ రిజల్ట్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ లేబర్. లేబర్కి రెడీ అవుతుంది అన్నదానికి నేను ప్రిపేర్గా ఉన్నాను అని సర్విక్స్ అనేది డైలేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్లో మనం ఈ బ్లడ్ స్టెయిన్ మ్యూకస్ అనేది చూస్తూ ఉంటాం. దట్ వీ కాల్ యాజ్ షో. ఓకే.